గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పాట అంటే అతనికి ప్రాణం, రచనంటే అతనికి ధ్యానం. అందుకే అబ్బింది అతనికి సాహితీ జ్ఞానం. జనరంజకమైన సాహిత్యాన్ని అందిస్తూ జనావళిని మెప్పిస్తున్నటువంటి సినీ గీత రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు. మనకున్నటువంటి మంచి సంగీత దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి విజయవంతం చేసిన సంగీత దర్శకులైన ఆయనే మన మాధవపెద్ది సురేష్ గారు. పాణీలలో నవ్యత, వాయిద్యాలలో సౌమ్యత, సంగీతంలో శ్రావ్యత అతని సొంతం. ఆయనే మన స్వరకర్త శ్రీ కెఎం రాధాకృష్ణన్ గారు. ఎక్కడున్నారో నందమూరి రాముడు, ఆ రాముడికి ఈ అశోకుడు పాదాభివందనాలు అర్పిస్తూ నా గీతాంజలి ఆయనకి. నందమూరి రామాయణం ఇది నందమూరి పారాయణం. అనుక్షణం యజ్ఞంగా తుది శ్వాసే విరామంగా అనుభవాలే అక్షరాలుగా జీవితమే ఇతిహాసంగా తనకు తాను రాసుకున్న తారక రామాయణం నందమూరి రామాయణం. ఇది నందమూరి రామాయణం, ఇది నందమూరి పారాయణం. నిమ్మకూరు అయోధ్యగా పుట్టినవాడు, నిమ్మకూరు అయోధ్యగా పుట్టినవాడు విశ్వామిత్రుని అంతటి విశ్వనాథ శిష్యుడు. నిమ్మకూరు అయోధ్యగా పుట్టినవాడు విశ్వామిత్రుని అంతటి విశ్వనాథ శిష్యుడు. వెండి తెరను విల్లులాగా వంచినవాడు, వెండి తెరను విల్లులాగా వంచినవాడు. సినీ సీత చేత, సినీ సీత చేత స్వయంవరుడు అయినవాడు నందమూరి రామాయణం. ఇది నందమూరి పారాయణం, ఇది నందమూరి పారాయణం. రాముడు కృష్ణుడిగా ద్వారకలో వెలసినట్టు, ఆ రాముడు కృష్ణుడిగా ద్వారకలో వెలిసినట్టు ఈ రాముడు కృష్ణుడిగా తెలుగునాట నిలిచాడు. యుగ యుగాల, యుగ యుగాల విష్ణుమూర్తి అవతారాలెత్తినట్టు నందమూర్తి, నందమూర్తి పౌరాణిక పాత్రలకై పుట్టినాడు. ఆ తిరుమల వెంకటేశ్వరుని పాత్రలో జీవించి, మన తిరుమల వెంకటేశ్వరుని పాత్రలో జీవించి తన ఇంటిని రెండవ తిరుపతిగా మార్చుకున్న నందమూరి రామాయణం. ఇది నందమూరి పారాయణం, ఇది నందమూరి పారాయణం. అద్భుతమైన పాటను అందించినందుకు మా గీతాంజలి యూనిట్ మొత్తం మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది సార్.
రసరమ్యంగా సాగిపోతున్న గీతాంజలి కార్యక్రమంలో ఈరోజు ఎన్టీఆర్ గారి పౌరాణిక పాటలు పాడబోతున్నారు మన చిన్నారులందరూ. మొదటగా వస్తున్న కంటెస్టెంట్ శ్రీలత. శ్రీలత, ఏ పాట పాడబోతున్నా? నేను బొబ్బిలి యుద్ధం చిత్రం నుంచి భానుమతి గారు పాడిన ఊయరలోగినదోయి మనసే అనే పాట పాడుతున్నాను. రచన సి నారాయణ రెడ్డి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. ఆల్ ది బెస్ట్. అద్భుతమైన పాట, చక్కగా పాడేసాయి. అసలు రాముడన్నా, కృష్ణుడన్నా, కృష్ణదేవరాయలన్నా, వెంకటేశ్వర స్వామి అన్నా అంటే ఇలా ఉంటారనమాట. కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, రాముడు అంటే ఇలా ఉంటారు అనిపిస్తుంది ఆయన సినిమాల్లో చూసినప్పుడు. అంత అద్భుతమైన నటన అయింది. ఆయన పాటలు ఇవాళ మనం పాడుకోవడం మనం చేసుకున్న అదృష్టం. చాలా అద్భుతమైన పాటను అందించావు, చాలా చక్కగా పాడావు. మరి మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. రాధాకృష్ణన్ గారు, మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు, బాగా పాడావు. బాగా స్లోగా ఉన్న మెలడీ ఇది, కొంచెం ఎనర్జీ పెట్టి ఇంకా అంటే ఎక్స్ప్రెషన్ ఇంకా కొంచెం పెంచొచ్చు అనిపించింది. బట్ బాగా పాడావు. ఎనీహౌ బాగా ప్రాక్టీస్ చేయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సురేష్ గారు, ఎస్ రాజేశ్వరరావు గారు అద్భుతమైన కంపోజింగ్. అసలు ఎత్తుకోవడం, మధ్యమల్ని ఎత్తుకోవడం దీంట్లో ఒక ప్రత్యేకత. యమన్ కళ్యాణ్లో చేసిన
భానుమతి గారు పాడిన ఒక గొప్ప పాటల్లో అది ఒకటి. తర్వాత చాలా బాగా పాడావు నువ్వు. తర్వాత రామారావు గారి రౌండ్ కాబట్టి మొట్టమొదటిసారి ఒక సినిమాలో రామారావు గారు శ్రీకృష్ణుడు విష్ణు వేషం వేసి అనుకోని పరిస్థితుల వల్ల ఆ సినిమా ఆడకపోతే మాయాబజార్లో మా చిన్నాన్నగారు మాధవపతి గోఖలే గారు శ్రీకృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు అని చూపించిన వ్యక్తి మా చిన్నాన్నగారు మాధవపతి గోఖలే గారు. అది ఆ విషయం రామారావు ఏనాడు మర్చిపోలేదు. ఇలా రామారావు గారితో ముఖ్యమైన ఘటనల్ని మనం ఈ 6 రౌండ్లో ఎందుకంటే ఒకేసారి చెప్పడం కాకుండా ఇవి తీయని అనుభూతులు. సో ఎనీహో చాలా మంచి పాటతో మన ఈ రౌండ్ స్టార్ట్ అవ్వడం బాగుందమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అశోక్ తేజ గారు. చాలా బాగుపడాను. నేను చాలా మూవ్ అయిపోయాను. నాకు భానుమతి గారు అంటే బాగా ఇష్టం. భానుమతి గారు పాటను వెనక్కి చూసుకుని చాలా గొప్పగా పాడిన తల్లి. నేను చాలా చాలా ఆతృతగా అయిపోయాను. నేను రామారావు గారి మీద ఒక కావ్యమే రాశాను. నేను ముందు పాడింది రామారావు గారి మొదటి పాట. ఒక దగ్గర చెప్పాను రామారావు గారు ఎలా ఉంటారంటే, నల్లని వాడు పద్మనయనమ్ముల వాడను పద్యములో తొలి వర్ణం తొలి అక్షరం, తెల్లని వాడు పద్మనయనమ్ముల వాడని మార్చుకుంటే మనము పోతన రాసిన పద్యానికి పోతబోసినట్టు ముమ్మూర్తుల కనిపించు ఆనందమూర్తి మనకు. ఎనీహౌ చాలా గొప్పగా పాడావు. భానుమతి గారిని గుర్తొచ్చావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీలతకి ఎన్ని మార్కులు అందించబోతున్నారు? 8 మార్క్స్. సురేష్ గారు 9 మార్క్స్. థ్యాంక్ యూ. అశోక్ తేజ గారు 9 మార్క్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీ